హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మళ్ళీ మీకోసం ఇంకో రెసిపీతో వచ్చేసాను. అదేంటంటే భక్ష్యాలన్నమాట. ఇక్కడ మార్కాపూర్లో బాగా చేస్తారు. నేను తినాలనిపించింది చేసుకున్నాను. చాలా బాగుంటాయి. మనకి స్వీట్ తినాలనిపించినప్పుడు ఇది ట్రై చేయండి. చాలా చాలా బాగా వస్తుంది. నేను వీడియోలో చూపించిన విధంగా ట్రై చేయండి. సూపర్గా ఉంటుంది. అసలు రాని వాళ్ళైనా సరే చేసేయచ్చు. కానీ ఈ ప్రాసెస్ మాత్రం చాలా కష్టంగానే ఉంటుంది. కొద్దిగా కష్టపడితేనే ఈ స్వీట్ తినగలుగుతాం అన్నమాట. ఓకేనా? తినాలనుకున్న వాళ్ళు నేను చూపించిన విధంగా ట్రై చేయండి. నచ్చితే లైక్ చేయండి. యూస్ఫుల్గా ఉంటే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. ఇంకా మరిన్ని వీడియోస్ నా ఛానల్లో చూడాలనుకుంటే ఇప్పుడు ప్రాసెస్ ఇంగ్రీడియంట్స్ చూసేయండి. నేను మైదా పిండి తీసుకున్నాను. మైదా పిండి ముద్దలాగా, చపాతీ ముద్దలాగా ఇంకాస్త లూజ్గా కలుపుకోవాలి. చపాతీ ముద్ద కంటే ఇంకా లూజ్గా కలుపుకోవాలన్నమాట. లూజ్గా మనం పిండిలో ఒక 3 స్పూన్స్ అంత ఆయిల్ వేసుకున్నాను. ఇప్పుడు ఒక 5 స్పూన్స్ అంత ఆయిల్ వేసుకున్నాను. మనం ఎంత ఎక్కువ ఆయిలీగా ఉంచుకుంటే మన పిండి అనేది అంత బాగా సాఫ్ట్ అవుతుంది, బాగా వస్తుంది అన్నమాట. ఓకేనా? పిండి మాత్రం మన చపాతీ ముద్ద కంటే లూజ్గానే మిక్స్ చేసుకోవాలి. చెప్తున్నాను కదా. ఇంకా మనం నానబెట్టుకునే ముందు కూడా ఆయిల్ వేసుకొని ఇలా స్ప్రెడ్ చేసుకొని మూత పెట్టేసుకొని ఒక 2-3 గంటలు నానబెట్టుకున్నా ఇబ్బంది లేదు. 3 అవర్స్ కానీ 2 అవర్స్ కానీ నానబెట్టుకుంటే చక్కగా నానిపోతుంది పిండి అనేది. ఇది పచ్చిశనగపప్పు. ఈ రెసిపీ కోసం నేను మార్నింగ్ నానబెట్టుకున్నాను. మనకి క్వాంటిటీ అన్నీ ఏం లేదు, మీ ఇంట్లో వాళ్ళు తినేదాన్ని బట్టి స్టఫ్ అనేది రెడీ చేసుకోవాలన్నమాట. ఇది నేను ఒక 1/2 కేజీ పప్పు వేసుకున్నాను మార్నింగ్ నానబెట్టుకొని. ఇప్పుడు ఈవినింగ్ చేస్తున్నాను అన్నమాట. ఇంకా నానిపోయింది కదా పచ్చిశనగపప్పు, నీట్గా ఒక గిన్నెలో వేసుకొని వాష్ చేసుకున్న తర్వాత ఉడికించేసుకోవాలి. ఇవి మునిగేంత వరకు వాటర్ పోసుకుంటే సరిపోతాయి, ఎక్కువగా అవసరం లేదు. ఇవి ఉడికిపోయాయి. వాటర్ వంపేసుకోండి. వాటర్ చుక్క కూడా ఉండకూడదన్నమాట పప్పులో. ఇంకా దానిలో నేను 1/2 కేజీ వేసుకున్నాను కదా, కరెక్ట్గా 1/2 కేజీ అంత బెల్లమే వేసుకుంటున్నాను. 1/2 కేజీకి 1/2 కేజీ బెల్లం. ఎక్కువగా వేయట్లేదు, తక్కువగా వేయట్లేదు. వేసుకొని ఈ పప్పులోనే వేసి ఉడికించుకోవాలి. ఇదంతా పాకంలాగా అయ్యి మనకి దగ్గర పడుతుందన్నమాట. దగ్గరే ఉండి మీడియం ఫ్లేమ్లో ఉడికించుకుంటే త్వరగానే ఉడికిపోతుంది. ఇంకా మన బెల్లం మొత్తం కరిగి పాకంలాగా అయ్యి దగ్గర పడాలి. మళ్ళీ అడుగు పట్టేదాకా ఉంచుకోకండి, చూసుకుంటూ చేసుకోండి. ఓకేనా? ఇంకా అదంతా దగ్గర పడిన తర్వాత బాగా చల్లారిన తర్వాత దీనిలోనే 3 యాలకులు దంచి వేసుకొని మిక్సీ పట్టుకోవాలి ఈ పప్పు మిశ్రమాన్ని. అప్పుడే మన స్టఫ్ అనేది రెడీ అవుతుందన్నమాట. ఇదిగోండి, బెల్లం వేసిన తర్వాత ఇలా ఉంది. నేను మీడియం ఫ్లేమ్లో దగ్గరే ఉండి కుక్ చేసుకున్నాను. చూడండి, ఇదిగోండి దగ్గర పడిపోయింది. ఈ టైంలో 3 యాలకులు, నేను వేసిన పప్పుకి 3 యాలకులు సరిపోతాయి, ఎక్కువగా అవసరం లేదు. అవి దంచి వేసుకొని ఇదిగోండి దగ్గర పడిపోయింది. చూసారు కదా, ఇంకొద్దిగా వాటరీగా ఉంది. కాస్త సేపు దగ్గరే ఉండి అది చల్లారిన తర్వాతే మాత్రమే మిక్సీ పట్టుకోండి. ఇంకా అది పక్కన పెట్టేసుకుందాము. ఈలోపు పచ్చి కొబ్బరిని తురుము పట్టుకుంటున్నాను. మన రెసిపీకి పచ్చి కొబ్బరి కంపల్సరీ ఏం కాదు, ఉంటే వేసుకోండి, లేకపోయినా ఇబ్బంది లేదు. ఓకేనా? వేసుకుంటే టేస్ట్ బాగుంటుంది. అది మిక్సీ పట్టి రెడీ పెట్టేసుకున్నాను స్టఫ్. ఇదిగోండి, కొబ్బరిని కూడా తురుము పట్టేసి పక్కన పెట్టుకున్నాను. మన పిండి లోపు చక్కగా నానిపోయి ఉంటుంది. ఇంకా ఈ పిండిని నేను చూపించిన విధంగా ఆయిల్ అప్లై చేసుకోండి చేతికి. చూడండి ఎంత బాగా నానిపోయిందో. పిండి అనేది ఇంకొద్దిగా లూజ్గా ఉన్నా పర్వాలేదు, మనకి బాగా వస్తుందన్నమాట. చేతికి మాత్రం నూనె అప్లై చేసుకోండి, ఎందుకంటే మనం చేయడానికి ఈజీగా వస్తుందన్నమాట. చిన్న పిండి ముద్దను తీసుకొని దానిలో మనం మిక్సీ పట్టుకున్న పేస్ట్ ఉంది కదా, పచ్చిశనగపప్పు బెల్లం మిశ్రమము, దాన్ని మీకు ఎంత దీనిలోకి సరిపడా ఒక రౌండ్ బాల్లా చేసుకొని మన పూర్ణంలానే, కాకపోతే ఇది షాలో ఫ్రై చేస్తామన్నమాట.
అర్థమైందా? ఇదిగోండి ఇలా నేను చూపించిన విధంగా దీన్ని ఇలా రెడీ చేసుకొని స్టవ్ మీద ప్యాన్ మీద ఒత్తుకున్నాను. ఫస్ట్ టైము అలా చేశాను, కానీ అలా కరెక్ట్గా అనిపించలేదు నాకు. ఎందుకంటే చేత్తోనే ఇలా ఒత్తుకొని స్టవ్ మీద చేసుకోవడం బాగా వచ్చింది. ఫస్ట్ ట్రిప్ మాత్రం ఇలా వేసుకొని ఈ ప్యాన్ మీదే ఒత్తాను అనమాట. అది సరిగ్గా రాలేదు అనిపించింది నాకు. ఆయిల్ ఒక 1 స్పూను, నెయ్యి కూడా చిన్న స్పూన్తో 1 స్పూన్ వేసేసుకొని ఇంకా మనం రెడీ చేసి పెట్టుకున్న బాల్ని దీని మీద ఒత్తుకోవాలి. మీకు స్టవ్ మీద ఒత్తుకోవడం నాలాగా రాకపోతే తర్వాత కూడా చేత్తో ఎలా చేయాలో చూపిస్తాను. కొబ్బరి కూడా ప్యాన్ మీదే వేసాను. అలా వేయకుండా దీనికి అంటించుకుంటే ఇది వేసిన తర్వాత చూడండి, ప్యాన్ మీద ఒత్తుకుంటే సరిగ్గా ఆ వేడికి మన చెయ్యి ఓర్చుకోలేదు కాబట్టి సరిగ్గా నొక్కలేకపోయాను. తర్వాత చేతిలోనే నొక్కి చేశాను అనమాట. ఇంకా గసగసాలు కూడా అంటించుకుంటే బాగుంటుంది, తినేటప్పుడు టేస్టీగా ఉంటుందన్నమాట. మీకు నచ్చితేనే వేసుకోండి, కొబ్బరైనా ఈ గసగసాలైనా. వేసుకోకపోయినా మన రెసిపీ అనేది బాగా వస్తుంది, ఇబ్బందే లేదు. ఓకేనా? ఇవి 2 వైపులా టర్న్ చేసుకొని మంచి కలర్ వచ్చేంతసేపు మీడియం ఫ్లేమ్లోనే కుక్ చేసుకోండి. హైలో పెట్టద్దు, లోలో పెట్టద్దు. ఓకేనా? ఎందుకంటే ఆల్రెడీ మన స్టఫ్ ఉడికించిందే కాబట్టి పై లేయర్ కుక్ అయితే సరిపోతుంది, ఇంకా లోపల దాకా కుక్ అవనవసరం లేదు. ఓకేనా? అటువైపు ఇటువైపు 2 వైపులు చక్కగా ఫ్రై అయితే మన రెసిపీ అనేది సూపర్గా వచ్చినట్టే. ఇవి ఫ్రై అయిపోయాయి, ఇంకా పక్కకు తీసి పెట్టేసుకుంటాను. ఇంకా నెక్స్ట్ బ్యాచ్ ఎలా చేయాలో చూపిస్తాను మీకు. పైన కూడా నెయ్యి అప్లై చేస్తున్నాను. ఇవి నెయ్యి వేయడం వల్ల మనకి తినేటప్పుడు ఫ్లేవర్ఫుల్గా వస్తుందన్నమాట. ఓకేనా? అర్థమైందా మీకు? నెయ్యి వేయడం వల్ల చాలా ఫ్లేవర్ఫుల్గా వస్తుంది. ఇంకా అలా అని చెప్పి స్పూన్లు వేసేయకండి, ఇలా పైన అప్లై చేసుకుంటే సరిపోతుంది. ఓకేనా? ఇంకా ఇది నాన్ స్టిక్ పాన్ కాబట్టి పాన్లో కూడా పడుతుంది కదా, మిగిలిన వాటికి కూడా ఆ ఫ్లేవర్ వచ్చేలాగా సరిపోతుంది. చూడండి, అది కింద పడిపోయింది రాను అని చెప్పి. అయినా మనం వదలం కదా, తీస్తాము ఎలా అయినా. ఇంకా ఇవన్నీ చక్కగా ఇదిగోండి 2 వైపులా కొబ్బరి అంటుకొని నీట్గా ఫ్రై అయింది కదా, వీటిని పక్కకు తీసి పెట్టేసుకుందాము. నెక్స్ట్ బ్యాచ్ చూసేద్దాము. చెప్పాను కదా, ఆ బాల్ని ఇలా చేతిలోనే స్ప్రెడ్ చేసుకుంటున్నాను. చూడండి, ఇక్కడ చేసుకోవడం వల్ల చాలా బాగా వచ్చింది అనిపించింది నాకు. నెయ్యి వేసేసుకున్నాను ముందే, వేసుకొని ఇంకా చుట్టూతా పెట్టుకుంటున్నాను. వీటిని వేసుకున్న తర్వాత ఈ పచ్చి కొబ్బరి గసగసాలని అంటించుకుంటున్నాను అనమాట. అప్పుడు బాగా వచ్చింది. ఫస్ట్ తెలియక ఏదైనా ఒకటి ఎక్స్పీరియన్స్ అవ్వాలి, నెక్స్ట్ టైం సూపర్గా రెడీ చేసుకోగలుగుతాం కదా. ఇంకా అదైతే రెడీ అయిపోయింది. 2 వైపులా టర్న్ చేసుకొని చక్కగా కలర్ వచ్చేంతసేపు ఫ్రై చేసుకున్నాను. నా భక్ష్యాలు అయితే చాలా బాగా వచ్చాయి, మీకు నచ్చాయి అనుకుంటున్నాను. వీడియోలు చూసి ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో కామెంట్స్లో పెట్టండి. ఆరోగ్యంగా తినండి, సంతోషంగా ఉండండి. ఇంకా మరిన్ని వీడియోస్తో మీ ముందుకు వచ్చేస్తాను, మీ ఝాన్సీ రాణి. ఓకేనా? ఇదిగోండి, నా భక్ష్యం అయితే టేస్ట్ విషయం నేను చెప్పనవసరం లేదు. నెయ్యి ఫ్లేవర్తో చాలా చాలా బాగుంది. నేను చెప్పడం కాదు, ట్రై చేయండి, ఎప్పుడు చెప్పే విషయమే. ఓకేనా? థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్. ఇంకా మరిన్ని వీడియోస్తో వచ్చేస్తాను. ఇది మాత్రం కొద్దిగా కష్టపడితేనే తినగలుగుతాం అన్నమాట. అర్థం